ఆలయం పేరు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ప్రాంతం అహోబిలం, నల్లమల అరణ్యాలు. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రధాన దేవత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఆలయ వర్గం ప్రాచీన నరసింహ క్షేత్రం. ప్రత్యేకత నవ నరసింహాల క్షేత్రం. హిరణ్యకశిపుడి వధతో అనుబంధం ఉన్నట్లు స్థానిక సాంప్రదాయం. అడవిలో దాగిన ఉగ్ర రహస్యం. భారతదేశంలో ఒక క్షేత్రం ఉంది. అక్కడ అడవులు గుసగుసలాడతాయి. కొండలు ఒక పురాతన యుద్ధానికి సాక్షులుగా నిలిచాయి. మరి అక్కడి రాళ్ళు ఇప్పటికీ ఒక భయంకర గర్జనను గుర్తు చేస్తున్నాయని స్థానికులు చెప్తారు. అదే అహోబిలం. నల్లమల అరణ్యాల మధ్య దాగి ఉన్న ఈ క్షేత్రం సాధారణ ఆలయం కాదు. ఇది నరసింహస్వామి అవతారంతో అత్యంత బలంగా అనుసంధానమైన పవిత్ర స్థలంగా భావించబడుతుంది. స్థానిక విశ్వాసం ప్రకారం ఇక్కడే హిరణ్యకశిపుడి అహంకారం అంతమైందని చెప్తారు. అందుకే దేవతలు ఆశ్చర్యంతో అహో బలం అని పలికారని ఆలయ పురాణం వివరిస్తుంది. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ మిగిలే ఉంది. ఎందుకు ఈ ఒక్క ప్రాంతంలోనే నరసింహస్వామి 9 విభిన్న రూపాల్లో దర్శనమిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే అహోబిలం చరిత్రలోకి ప్రయాణించాల్సిందే. 1000 ఏళ్ల చరిత్రలో దాగిన కథ. అహోబిలం చరిత్ర అనేక శతాబ్దాల వెనక్కి వెళ్తుంది. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ క్షేత్రం గొప్ప ప్రాధాన్యం పొందింది. అనేక శాసనాలు, శిల్పాలు ఈ ప్రాంతపు ప్రాచీనతను సూచిస్తున్నాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది మధ్యయుగ కాలానికి ముందే యాత్రా కేంద్రంగా ఉండవచ్చునని భావిస్తారు. ఇక్కడ ఉన్న దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం 2 ప్రధాన భాగాలు. అయితే కేవలం ఆలయం మాత్రమే కాదు, ఈ ప్రాంతమంతా ఒక విశాలమైన ఆధ్యాత్మిక భూభాగంగా పరిగణించబడుతుంది. ఆలయ పురాణం ప్రకారం ప్రహ్లాదుడి భక్తికి స్పందించిన నరసింహస్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారని చెప్తారు. కానీ ఈ చరిత్రలో ఒక విచిత్ర అంశం ఉంది. ఎందుకు నవ నరసింహాలన్నీ వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నాయి? ఇప్పుడు అహోబిలంలోని మొదటి మహారహస్యం మొదలవుతుంది. నవ నరసింహాల రహస్యం. అహోబిలం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందడానికి కారణం నవ నరసింహాలు. జ్వాలా నరసింహ, ఉగ్ర నరసింహ, మాలోల నరసింహ, క్రోడ నరసింహ, కరంజ నరసింహ, ఇలా 9 రూపాలు. ప్రతి రూపం ఒక ప్రత్యేక భావాన్ని సూచిస్తుంది. కొన్ని ఉగ్రతను, కొన్ని కరుణను, కొన్ని రక్షణను సూచిస్తాయి. స్థానిక సాంప్రదాయం ప్రకారం హిరణ్యకశిపుడి వధ తర్వాత స్వామి వివిధ స్థితుల్లో ఇక్కడ దర్శనమిచ్చాడని చెప్తారు. అయితే శాస్త్రవేత్తలు దీనిని ఆధ్యాత్మిక సాంప్రదాయాల వికాసంగా కూడా పరిశీలిస్తున్నారు. కానీ ఇందులో మరింత ఆశ్చర్యకరమైన విషయం ఉంది. జ్వాలా నరసింహ ఆలయం సమీపంలో ఉన్న ఒక ప్రదేశం ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఆ ప్రదేశం గురించి వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. జ్వాలా నరసింహ మరియు రక్తకుండం కథ. జ్వాలా నరసింహం అహోబిలంలోని అత్యంత రహస్యభరిత ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ సమీపంలో రక్తకుండం అనే స్థలం ఉంది. స్థానిక విశ్వాసం ప్రకారం హిరణ్యకశిపుడి వధ అనంతరం స్వామి తన చేతులను ఇక్కడ శుభ్రం చేసుకున్నాడని చెప్తారు. ఈ కథను శాస్త్రీయంగా నిర్ధారించే ఆధారాలు లేవు. అయితే ఈ విశ్వాసం శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతం చుట్టూ ఉన్న కొండలు, లోయలు ఒక సహజ కోటలా కనిపిస్తాయి. పురాతన కాలంలో ఇది రహస్య సాధనలకు కేంద్రంగా ఉండవచ్చునని కొందరు పరిశోధకులు భావిస్తారు. ఈ క్షేత్రంలో అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతాలు ఇంకా మిగిలే ఉన్నాయి. భక్తులు చెప్పే అనుభవాలు ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్తాయి. భక్తుల అనుభవాలు మరియు విశ్వాసాల ప్రపంచం. అహోబిలానికి వచ్చే వేలాది మంది భక్తులు తమ అనుభవాలను పంచుకుంటారు. కొంతమంది జీవితంలో అసాధ్యంగా అనిపించిన సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్తారు. మరికొందరు మానసిక ధైర్యం పొందామని చెప్తారు. ఇవి విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తిగత అనుభవాలు మాత్రమే. శాస్త్రీయంగా నిర్ధారించబడిన అద్భుతాలుగా వీటిని పరిగణించలేము. అయితే ఈ క్షేత్రం భక్తుల్లో కలిగించే ఆధ్యాత్మిక ప్రభావం మాత్రం అసాధారణం. నల్లమల అడవుల మధ్య దేవాలయ దర్శనం అనుభవమే ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఈ క్షేత్రం కేవలం భక్తితోనే కాదు, అద్భుతమైన నిర్మాణ కళతో కూడా ప్రసిద్ధి చెందింది. వేల ఏళ్ల క్రితం నిర్మించిన ఆ నిర్మాణ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. శిల్పకళలో దాగిన విజ్ఞానం. అహోబిలం ఆలయ శిల్పాలు విజ్ఞానానికి అద్భుత ఉదాహరణ. రాతిలో చెక్కిన స్తంభాలు,
సూక్ష్మమైన దేవతా రూపాలు, అద్భుతమైన మండపాలు, ఇవి అన్ని మధ్యయుగ భారతీయ శిల్పకళా నైపుణ్యాన్ని చూపిస్తాయి. కొండల మధ్య నిర్మాణం చేయడం చిన్న విషయమేమీ కాదు. అప్పటి శిల్పులు ప్రకృతి ఆకృతులను ఉపయోగించి ఆలయాలను నిర్మించారు. వర్షాలు, అడవి పరిస్థితులు, కాల ప్రభావం ఇవన్నీ తట్టుకుని నిలబడటం ఈ నిర్మాణాల గొప్పతనం. కానీ ఈ క్షేత్రం నిజమైన ప్రత్యేకత నిర్మాణంలో కాదు, ఇక్కడి యాత్రలో ఉంది. అహోబిలం యాత్ర ఎందుకు జీవితాంతం గుర్తుండిపోతుందో ఇప్పుడు చూద్దాం. అరుదైన సాంప్రదాయాలు మరియు యాత్రా అనుభవం. అహోబిలం యాత్ర సాధారణ దర్శనం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సాహస యాత్ర. నవ నరసింహాల దర్శనం కోసం భక్తులు అడవులు, కొండ మార్గాలు దాటుతారు. ప్రతి ఆలయానికి చేరుకోవడం ఒక ప్రత్యేక అనుభూతి. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు వేలాది భక్తులను ఆకర్షిస్తాయి. మాలోల నరసింహస్వామికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అహోబిల మఠం కూడా ఈ క్షేత్రంలో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు యాత్రకు అనుకూల కాలంగా భావిస్తారు. అయితే ఈ క్షేత్రం గురించి చివరిగా తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సందేశం ఇంకా ఉంది. అహోబిలం అసలు రహస్యం దేవాలయంలో కాదు, మనలోనే దాగి ఉండవచ్చు. అహోబిలం ఇచ్చే ఆధ్యాత్మిక సందేశం. అహోబిలం కథ కేవలం ఒక ఆలయ చరిత్ర కాదు, ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన పోరాటానికి ప్రతీక. ప్రహ్లాదుడు భక్తికి ప్రతీక అయితే హిరణ్యకశిపుడు అహంకారానికి ప్రతీక. నరసింహస్వామి అవతారం ఒక సందేశాన్ని గుర్తు చేస్తుంది. ఎంతటి శక్తి ఉన్నా ధర్మం ముందు అహంకారం నిలవదు. ఇప్పటికీ అహోబిలం అడవుల్లో నడిచే ప్రతి యాత్రికుడు ఒక ప్రశ్నతో తిరిగి వెళ్తాడు. నిజమైన శక్తి బయట ఉందా లేక మన భక్తిలోనే ఉందా? ఆ ప్రశ్నకు సమాధానం ప్రతి భక్తి హృదయంలో ఉంటుంది. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం ఆహా భక్తిని సబ్స్క్రైబ్ చేయండి.